నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో యూనియన్ సంక్షేమానికి 2 లక్షల రూపాయలు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరం పెంటపాడు మండల ఎంపీటీసీలు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా 1265 మంది లబ్ధిదారులకు 1,89,75,000 రూపాయలు అందించారు. అదే సభలో డ్రైవర్ల సంక్షేమం కోసం తన సొంత నిధులు 2 లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదివారం తన కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నగదును అందజేశారు. ప్రతి డ్రైవర్ రోజుకు 2 రూపాయల చొప్పున యూనియన్ కి చందా చెల్లించి దానిని కష్టాల్లో ఉన్న తోటి వారికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరూ ఐకమత్యంగా ఉండాలని, పలు యూనియన్లుగా ఉన్న ఆటో డ్రైవర్లు ఒకే యూనియన్ గా ఏర్పాటు చేసుకుని కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని తెలిపారు. ఆటో డ్రైవర్ యూనియన్ కు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మీకు ఏదైనా కష్టం వస్తే నేను అండగా ఉంటానని ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆటో యూనియన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నా ఉద్దేశం ఏంటంటే యూనియన్ పకడ్బందీగా ఉండి మనోడికి ఎవరికి అన్యాయం జరిగింది, అందరూ నిలబడాలి అక్కడ. అది ఏమైనా జరిగింది తల 50 రూపాయలు 100 రూపాయలు ఇప్పుడు పోల్ చేసుకుంటే రేపు పొద్దున మీకు యూనియన్గా ఉంటే ఎవరికన్నా అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఆ పాలసీ కట్టడం ఏదో చేయొచ్చు అట్లీస్ట్. అలా మీరు ఏం చేయకుండా ఏ రోజు తిరిగిన రోజు తిరుగుతుందో తిరగని రోజు తిరగట్లేదు ఆటోలు. అలా కాకుండా మీ సెక్యూరిటీ కోసం చెప్తున్నాను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి. డబ్బులు అయితే నేను వీళ్ళకి చెప్పేసాను. ఎంఏ ఇన్స్పెక్టర్ గారు ద్వారా ఇస్తారు, మన మణికుమార్కి డబ్బులు ఇచ్చి వెళ్తాను. మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. ప్రస్తుతానికి మీ దగ్గర ప్రస్తుతానికి మీ దగ్గర ఉంచండి, మేము కమిటీ వేసుకున్న తర్వాత అప్పుడు నా దగ్గర ఎందుకులే ఇచ్చేసాను. మన మీరు ఎప్పుడంటే అప్పుడు వీళ్ళంతా వస్తారు, నేను లేకపోయినా సరే సోమేష్ కానీ వీళ్ళందరూ ఉంటారు. మీరు ఎలాగంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది మీ మంచి కోసం, ఎంత కోసం, పిల్లల కోసం ఉంటుందని 2 లక్షలు ప్రకటించారు. మీరు 2 రూపాయలు తీసుకుంటారు, రోజుకి 5 రూపాయలు తీసుకుంటారు. అది ప్రస్తుతానికి ఇచ్చేస్తున్నాను నేను. ఎవరి దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరు తీసుకోవాలో అర్థం అవుతలేదు కాబట్టి విజయ్ కింద ఏదన్నా ఒక రూమ్ కింద ఏదన్నా అని అడిగాడు ఆయన ఎక్కడ, అది కూడా చేస్తాను. అదే అవకాశం పెట్టి ఎమ్మెల్యే అది ఎలా చేయాలి ఏంటి అని ఏ రోజు అంటే ఆ రోజు చెప్పండి. మనం లీడర్స్ అంతా ఉంటారు ఇలా అమలు సంవత్సరంలో. అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరామని తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల ఎంపీటీసీలు స్పష్టం చేశారు. ప్రలోభాల కోసం పార్టీలు మారామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. పెంటపాడు మండలం ఆకుతేగపాడు గ్రామంలో ఆదివారం పెంటపాడు మండలానికి చెందిన పలువురు ఎంపీటీసీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎంపీటీసీలను గౌరవించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టు నిర్వాహకం వల్ల 4 సంవత్సరాలుగా పెంటపాడు మండల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సమర్థ నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఆయన పైన నమ్మకంతోనే జనసేన పార్టీలో చేరామని స్పష్టం చేశారు. పార్టీలోకి వెళ్ళాక ఇవాళ పుంత రోడ్ల నానాద్వైతంగా ఎప్పటి నుంచో 2 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ఎస్సీపేటలోంచి కానీ ఇలాగా శివాలయం పుంతలోంచి కానీ ఎన్నిసార్లు మార్కెట్ రేట్లో పెట్టినా కూడా ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి గ్రాంట్ చేసేమన్నారు, కానీ ఏనాడు పోయలేదు. ప్రజలు కనీసం కాలినడకలు వెళ్తా కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి కూడా ఇవాళ మొన్న బొలిశెట్టి శ్రీని గారు నడితే ఇమీడియట్గా నీకు పుంత రోడ్లు మార్కెట్ రేట్లో పెట్టి ఖచ్చితంగా పోస్తానని మాట ఇచ్చారు. అలాగే ఇవాళ జలజీవన మిషన్లో 1 కోటి రూపాయల వరకుకి గ్రాంట్ ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. కొన్ని పనులు అవుతున్నాయి, ఇంకా తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది బాగాను. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట కట్టుబడి ఆయన కూడా చాలా అన్నమాటగా ఇవాళ ప్రతి వాళ్ళు నోటమ్మట కూడా బాగా అభివృద్ధి చేస్తారని పేరు వచ్చింది. దాని గురించి నేను వెళ్ళవలసి వచ్చింది. మొన్నటి రోజున మాజీ మంత్రివర్యులు మేము జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు ఆయన మమ్మల్ని విమర్శించి కక్కిన కూటికి ఆశపడ్డారు అని విమర్శించడం జరిగింది. మీరు
గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కక్కితే ఏ పార్టీలోకి వెళ్ళారు. మేము పార్టీ మారడానికి ఆదర్శం మీరే. మేము అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తానే ఉన్నాం. ఏ రోజైనా మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి 2024 వరకు కూడా ఆ జెండా మోస్తానే ఉన్నాం. కానీ ఎక్కడ మీరు మమ్మల్ని గుర్తించలేదు. మీరు మమ్మల్ని గెలిపించారంటున్నారు. ఏ విధంగా గెలిపించారు? ఆర్థికంగా సహాయం చేసి గెలిపించారా? ఓటర్ల మధ్యలో ఉండి గెలిపించారా? ఏ విధంగా గెలిపించారో మీరే సమాధానం చెప్పాలి. మేము ప్రతి క్షణం అనుక్షణం ఓటర్ల మధ్యలో ఉండి వాళ్ళ బాధలు సాధలు తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఓటర్లకు సహాయం చేసి అత్యధిక మెజారిటీతో గెలిచాం. కానీ వాళ్ళకి ఏ కోసాన ఈ 4 సంవత్సరాల కాలంలో సహాయం చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? మీ నిర్లక్ష్యం వలన చేయలేకపోయాం. ఈ సంవత్సర కాలంలో బొలిశెట్టి శ్రీని గారు ఆయనకు నా పార్టీ నాయకుడు బాహుబలి అనే పేరు ఇచ్చారు. నిజంగానే ఆయన పరిపాలన బాహుబలి మాదిరిగానే ఉంది. ఎందుకున్నదంటే బాహుబలి సినిమా మనం అందరం చూసే ఉంటాం. అందులో దగ్గుపాటి రాణా గెలిచే ప్రయత్నం కోణాలోనే ఆలోచిస్తూ ఉంటారు. బాహుబలి మాత్రం సైనికులను కాపాడుకుంటూ గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తల్లి మారుడి తల్లి అయినా సరే కన్న కొడుక్కి రాజ్యం ఇవ్వడం మానేసి మారుడి కొడుక్కి న్యాయబద్ధంగా ఉన్న కొడుక్కి రాజ్యం ఇవ్వడం మనం గమనించాం. నాకు తెలియక నేను బొలిశెట్టి శ్రీని గారు హైట్ని బట్టి బాహుబలి పెట్టారేమో అని నేను అనుకున్నా. కానీ ఆయన పరిపాలన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం గమనించి న్యాయబద్ధమైన పరిపాలన చేస్తున్నారు, కార్యకర్తలను కాపాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుకి మేము ఆకర్షితులం అయ్యి ఆ పార్టీలో మేము ఈ 4 సంవత్సరాలు చేయలేని పనులు జనసేన పార్టీకి చేయించుకుని మా ప్రజల మెప్పు పొందడానికి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దర్శపర్రు ఎంపీటీసీ తోట నిరీక్షణరావు గాజీ మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారు ఎంపీటీసీలని ఐమావతి గారిని ఎక్కిస్తామని ఎక్కించారు. కానీ ఎక్కించినా కానీ ఆవిడ ఎంపీటీసీలని పురుగులా చూసింది. ఆయన మాటనే ఈవిడ చేసింది. గత సర్పంచులకి ఇచ్చింది కానీ గౌరవం, మా నిధుల్ని వాళ్ళకి ఇచ్చింది కానీ మాకు ఎంపీటీసీలకు ఇవ్వలేదు ఆవిడ. ఏమంటే మాకు బాధగానే ఉంది అది. కానీ మంత్రివర్యులు ఎవరికేం చేశారు? ఏ ఎంపీటీసీ కొడుకు ఉద్యోగం వేశారు? ఎంతమంది కాళ్ళు పెట్టుకున్నారు? ఎవరికన్నా వేసారు? ఇలా బయట వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరికీ వేసుకున్నారు ఉద్యోగాలు. లంచాలు తీసుకుని వేసుకున్నారు. అలా ఇవాళ ఎవరు మాట్లాడతారా? మేము ఈ ప్రభుత్వంలోకి వచ్చాం. బొలిశెట్టి శ్రీని గారు నమ్మి, మోహన్జోడి పెద్దబాబుని నమ్మి వచ్చాం. ఎందుకు వచ్చాం? మీకు న్యాయం చేస్తామని అన్నారని. చేస్తారా? ఇవాళ కదా రేపు చేస్తారు. వాళ్ళకి 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్తారు. వాళ్ళు బొలిశెట్టి శ్రీని గారు ఎవరిని మోసం చేస్తారు? మీరు 20 సంవత్సరాలు కుక్కలా తిరిగాం మీ వెనకాల. మాకు ఏం న్యాయం చేశారు మీరు? జెండాలు మోసం. మీరు తెలుగుదేశం వెళ్ళాం, మీరు ఏది ఆటోకి వెళ్ళమంటే ఆటోకి వెళ్ళాం, కుక్కలా తిరిగాం నీ వెనకాల. మాకు న్యాయం ఏం చేశారు? మా రూపాయలు మేమే ఖర్చు పెట్టుకోండి. మీరేం మాకేం డబ్బాతో రూపాయలు ఏమైనా వెళ్తారు ఎవరన్నా? మాకు కష్టపడి మేమే సంపాదించి మాకు కష్టపడి మేమే పడ్డాం. ఏంటి నాయకత్వం మాకు ఇష్టం వచ్చిన ఎంపీని పెట్టుకుంటాం, మాకు హక్కు ఉంది. మాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాం, మాకు హక్కు ఉంది. మాకు ఆవిడ నచ్చలేదు, దింపేసాం. ఇంకో నచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం. మమ్మల్ని అంటాక ఎవరు సరిపోరు. మాకు ఇంకా సంవత్సరం టైం ఉంది. మేము ఏం కావాలో చేసుకుంటాం. మేము అభివృద్ధి మీద వెళ్తున్నాం తప్ప మాట డబ్బు తీసుకుని వెళ్తా. ఈ వెళ్తే 1 లక్ష 2 లక్షలు మాకేం డబ్బు అక్కర్లా. మాకు అభివృద్ధి కావాలి. 10 సంవత్సరాలు ఈ జనసేనలో మేము తిరిగి ఊరిని అభివృద్ధి చేసుకుంటాక మేము తిరుగుతున్నాం తప్ప ఎవరి దగ్గర లంచాలు తీసుకుని ఎక్కడికి వెళ్తలేదని నేను సభావంగా చెప్పుకుంటాం. ఆ ఎంపీపీ నాకు నచ్చలేదు, దింపేసి ఇంకో ఎంపీపీని ఎక్కించుకుంటున్నాం. మాది కరెక్ట్ చేస్తామని సభావంగా తెలుసుకుంటాను అంతే. పెంటపాడు మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు తాడేపల్లి సూర్యకళ. గత 4 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్లో ఉండక నేను సర్పంచ్ అయ్యాను. అయితే 4 సంవత్సరాల వరకు అసలేమి నిధులు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నిధులు రాలేదని నేను ఎంత ఏడ్చాను ఆ భగవంతుడికి తెలియాలి. ఎంత ఏడ్చానంటే అంతే. నేను ప్రజలకు అందరికీ నేను ఏడ్చింది ఏంటంటే ప్రజలందరూ ఇలాగే అంటారమ్మా. సర్పంచులు చాలామంది చెప్పారు నీకులాగానే డెవలప్ చేసేస్తాను అందరూ చెప్పారు. నీకులాగానే అందరూ అన్నారు. సర్పంచులు అందరూ ఇలాగే చెప్పారు. పెంటపాడికి ఏం చేశారు? ఆయన తలుపులు మూసేసుకునేవారు. అయినా సరే 4 సంవత్సరాల్లో నేనేమీ చేయలేదని బాధపడేదాన్ని. ఆ భగవంతుడు దయ వలన నిజంగాను ఎమ్మెల్యే గారు కొత్తగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నిజంగా మా సీఎం గారు ఉప
సీఎం గారు ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన వెళ్ళి అడిగితే నిధులు పంపించారు. ఒక్క నిధి కూడా 4 సంవత్సరాలు ఒక్క నిధి కూడా పాస్బుక్లో లేదు. కాబట్టి నిజంగా ఆయనకి చెప్పుకోవాల్సిన కృతజ్ఞతలు అసలు రుణం తీర్చుకోలేమన్నమాట. అంత డ్రైనేజీలు పెంటబడి అంత వరస్ట్గా ఉంది అంటే అంత వరస్ట్గా ఉంది. ఇప్పుడు మాత్రం డ్రైనేజీలు అన్నీ ఆయన ద్వారానే కట్టించారు. సెలవు తీసుకుంటున్నాను. చెప్పవలసింది ఏమీ లేదండి. మేము పెంటపాడు 3 ఎంపీటీసీగా గెలిచాను. నేను గెలవడానికి కారణం మాకెవరూ సహాయం చేయలేదండి. మా కష్టంతో మేమే గెలిచాము. మన ఎమ్మెల్యే గారు కొచ్చెత్తనారాయణ గారు మేము డబ్బులకేదో అమ్ముడిపోయామని మమ్మల్ని ఏదో తిడుతున్నారు ఆయన. మేము ఎవరికి అమ్ముడిపోలేదండి. అప్పుడు కూడా మాకు ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో మేము కష్టపడి రాత్రులు పగలు తిరిగి మేము గెలిచాము. మేము గెలిచి మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు అన్నింటిలో మెజార్టీగా నేను గెలిచి వెళ్ళాము అన్నమాట. కానీ మాకు ఎవరు గౌరవం ఇవ్వలేదు. గౌరవం అంటే అది అలా ఉంచేసినా కానీ మేము 4 సంవత్సరాల్లో కూడా మా పెంటపాడు గ్రామానికి మేమేమీ చేయలేకపోయాం. ఏమన్నాడు కమిటీ హాల్ కూడా ఫస్ట్ ఆయన గెలవక ముందు వచ్చినప్పుడు చెప్పారు, మీకు ఇది ఎందుకు నేను గెలవగానే మీకు ఫస్ట్ మీకు కమిటీ హాల్ కట్టేస్తామని చెప్పారు ఆయన. ఆ కమిటీ హాల్ గోడ కూడా ఆయన ఎప్పుడు ఎత్తలేదు. ఏమన్నా అడుగుతుంటే మీకు ఎందుకు ఫస్ట్ మీకు నిధులతో కట్టుకోండి, మీ డబ్బులతో కట్టుకోండి అన్నారు ఆయన. మా డబ్బులతో కట్టుకుంటే ఇంకా ఆయన ఎందుకు ఆయన డ్రైన్ మిగిలిపోతుంది, రోడ్డు బాగలేదంటే మీ కాంట్రాక్ట్ని చూసుకోండి, మీరు ముందు స్టార్ట్ చేసేయండి, తర్వాత బిల్లు ఇస్తామన్నారు. అలాగని చెప్తుంటే కాంట్రాక్ట్లు అన్నారు మేమైతే ఎవరో తీసుకోమా, మీ బిల్లు అయ్యేటప్పుడు మాకు తెల్లారిపోతుంది, మా వల్ల అవుదా అన్నారండి. కనీసం కుక్కలు చూసినా చూసేవారండి. కనీసం ఆ మీటింగ్లో అలాగే చూసేవారు, బయటకు అలాగే చూసేవారండి. అందుకే మాకున్న 1 సంవత్సరంలో కూడా మాకున్న ఓపిక బట్టైనా కొన్ని 1 సంవత్సరంలో ఆయన మంచి చేసుకుంటే కనీసం మా డ్రైన్లు మా రోడ్లు బాగుంటాయని మేము అందులోకి వెళ్ళాము. అంతేగాని కక్కుని కూడికి ఆశపడి ఎవరో ఏవి ఇస్తారని మేమేమి వెళ్ళలేదండి. మరి ఎవరో ప్రాభుత్వం మరి నాకు డబ్బులు ఇచ్చి మామూలుగా ఎవరో నన్ను నెగ్గించలేదు, నా సొంతంగా మేమే నెగ్గాను. తర్వాత పార్టీ సేవలు అంటారా, పార్టీ తరఫున నెగ్గాం కానీ ఇంకోని మనం అనకూడదండి. అలాంటిది మరి కొట్టు సత్యనారాయణ గారు ఈవేళ మంత్రి గారు, మాజీ మంత్రి గారు మరి కక్కిన కూడికి ఆశపడి వెళ్ళారు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అది మరి అలాగ అనవలసిన మాట కాదు. అది కక్కిన కూడికి వెళ్తాక మేము ఎవరో ఏమీ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు వేస్ట్గా కూర్చోవాలి. ఈ సంవత్సరంలో మా ఊరికి మా గ్రామానికే ఏదో పని చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఎంపీటీసీలు అందరూ కలిసి మామూలుగా అందరూ మేము వెళ్ళాము. అంతేగాని ఎవరో ఏమీ డబ్బులు మాకేమీ ఇవ్వలేదు. మేము అలాంటి కక్కుర్తి పని మేము చెయ్యం కూడా. మాకున్నది మాకు సరిపోద్ది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పురపాలక సంఘం కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కమిషనర్ యేసుబాబు తెలిపారు. పురమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజలకు సూచించారు. ప్రజా సమస్య లేని తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరు వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విశాలాక్షి పాల్గొన్నారు. విజ్ఞప్తి, ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ప్రతి సోమవారం కూడా వివిధ అధికారుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. కావున మీ అందరూ కూడా ఏ రకమైన సమస్యలు ఉన్నా పీజీఆర్ఎస్లో అప్లై చేసుకుంటే మీరు మా సంబంధించిన శాఖాధికారులు మీ దగ్గరికి పంపించి దాని సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ కూడా పురమిత్ర యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని మా యాప్లో కూడా మీరు కంప్లైంట్స్ పెట్టచ్చు. ఎక్కడే ఉన్నా ఈ ప్రతి ఆఫీసు కార్యాలయాలకి మీరు తిరగకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే పురమిత్ర యాప్ ఒకటి లాంచ్ చేసింది. పురమిత్ర యాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ రేజ్ చేసుకుని దాన్ని రెక్టిఫికేషన్ తీసుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇవ్వాలి. బయట రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. దాని నిమిత్తం మీరు అందరూ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే కాచి చల్లార్చిన వాటర్ని తాగాలి. ఇప్పుడు ఎండలో వర్షాలు వస్తున్నాయి కనుక దోమలు లేకుండా మీరు డ్రైనేజీ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేపిస్తున్నాం. అలాగే ఎలక్ట్రికల్ కూడా లైటింగ్ కూడా ఎప్పటికప్పుడు 100% ఇస్తున్నాం. కనుక పబ్లిక్ పరంగా మీరు మీ సహకారం కూడా అందించి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు ముందంజుండి ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి అలాగే ప్రజా సమస్యలు
లేని తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మీ ఎందుకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం ప్రపోజల్. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తాడేపల్లిగూడెం పట్టణంలో తూర్పు కాపు నాయకులు చందక రమణ నివాసంలో ఆదివారం తూర్పు కాపు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ నెల విజయవాడలో జరిగే నూతన కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం బీసీడీ నుంచి బీసీఏకి రిజర్వేషన్ పెంపొందించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి రిజర్వేషన్ సాధించుకునేందుకు కార్యాచరణ మరియు తూర్పు కాపు సంక్షేమ సంఘాల జాతీయ రాష్ట్ర జిల్లాల కమిటీలకు నూతన కార్యవర్గాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దోనకొండ లక్ష్మీనారాయణ, వై లక్ష్మీనాయుడు, బైరెడ్డి కొండయ్య, మీసాల కొండ, చందక కొండ, మహంతి ఉమామహేశ్వరరావు, బైరెడ్డి సూరిబాబు, పూనుబిల్లి తేజ, దనాల శ్రీనివాసు, ఎలకల చంద్రరావు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.